చీపురుపులు ఇటు సర్టిఫికెట్లు నీకు శక్తి లేదా అంటారు. కరెక్ట్ అవునా కదా? ఏంటమ్మా ఈ మాత్రం ఒక అక్షరం చదవలేవా, ఈ మాత్రం లెక్కలు నువ్వు చేయలేవా, ఆ శక్తి కూడా నీకు ఏది మాట్లాడినా ఒక పని చెయ్యలేకపోతే చెయ్యలేని వ్యక్తికి శక్తి విహీనుడు కదా. చూసారా, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నాలో ఉంది, నీలో ఉంది, అన్నం తినే నీలో ఉంది, మాట్లాడే నీలో ఉంది, నిద్రపోయే నీలో ఉంది, పడుకునే నీలో ఉంది. అందరిలో ఉన్నటువంటి ఆ శక్తి కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చింది గణపతి నవరాత్రులు అవ్వగానే అమ్మవారు నవరాత్రులు చేసుకుంటాం మనందరి హిందువులు. ఎందుకు మనకు కనపట్లేదు? గణపతి నవరాత్రి ఉత్సవాలు గమనిస్తే మీరు నేను అందరం ఎన్నో గ్రామాలు వెళుతుంటాం, అనేక రకాల ఉపన్యాసాలు చూస్తుంటాం, ప్రతి చోటకి వెళుతుంటాం, పిలుస్తుంటారు, పోని ప్రదేశం ఉండదు. కొన్ని గ్రామాలకు వెళ్ళేటప్పుడు 5 ఇళ్ళండి, 5 హౌసెస్, చాలా సుదూర ప్రాంతానికి ప్రయాణ చేసి వెళుతున్నాను, కారులో తీసుకువెళుతున్నారు. గణపతి నవరాత్రుల్లో మాట్లాడాలి, మధ్యలో వేగంగా వెళుతుంటే ఆగామని చెప్పాను. రోడ్డు మీద ఆగాం. 5 ఇళ్ళున్నాయి, టెంట్ వేశారు, పెద్ద గణపతిని పెట్టారు. 5 చిన్న గ్రామం, ఇటు ఊళ్ళు లేవు, అటు ఊళ్ళు లేవు. ఇక్కడ అక్కడికి వెళ్ళి మాట్లాడటం ఏంటి, ముందు ఇక్కడ ఆపండి అని అక్కడ ఆగి అక్కడ ఉన్నటువంటి పెద్దలకి నమస్కరించి కాసేపు వాళ్ళతో ముచ్చరించి వెళితే, ఈ దేశంలో బాలగంగాధర తిలక్ స్వతంత్రం రాకపూర్వం ఎక్కడో మనం ఇళ్లలో పూజ చేసుకునేటువంటి గణపతి స్వామిని ఇలా కాదు నాయన, నువ్వు బయటికి వస్తేనే ప్రతిబంధకాలు ఆటంకాలు పోతాయి మాకు అని ఎప్పుడో సైకిల్ వేసుకొని ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి తిరుగుతూ 10 మంది ఇలాంటి యువకులకి 4 కలిసి, స్వాములు లాంటి మిత్రులు 4, మేమందరం జీవితం వస్తూ ఉన్నాం. కానీ మాకు రావటానికి, తర్వాత నిలబడటానికి, ఈ దేశానికి వివేకానంద వారసులు ఇలాంటి వాడు 4 కనపడితే చాలు, ఎక్కడికి వెళ్ళినా తృప్తిగా మాట్లాడతాం. ఎక్కడికి వెళ్ళినా ఈ 100,000 మంది కోసం కాకుండా ఈ 4-5 యువకులు ఎక్కడైనా కనపడితే నాకు ఆత్మీయంగా ప్రాణత్యాగం చేసైనా మాట్లాడదాం అనిపిస్తుంది సుమా. ఎందుకు తెలుసా? కేవలం మన పరంపరను నిలబెట్టగలిగిన శక్తి ఉన్నవారు. యా దేవి సర్వభూతేషు. ఆ గ్రామంలో ఆగి చూస్తే ఉన్నది ఒక ముసలవాడు, ఉన్నది వంగిపోయినటువంటి ముసలవాళ్ళు. ఈ 5 ఇళ్లలో ఇంత పెద్ద ఏర్పాట్లు ఎలా చేశారని కాసేపు ముచ్చటిస్తే, ఇదిగో ఇలాంటి 4